హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. ఈ వీడియోలో తిరుపతి నుంచి జపాలికి ఎలా వెళ్ళాలో చెప్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి రాగానే గుండు గీసుకొని శ్రీవారిని దర్శనం చేసుకున్నాను. కేవలం 40 నిమిషాల్లో దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట. ఇలా దర్శనం అయిందో లేదో అలా మళ్ళీ పల్లకీలో శ్రీనివాసుని తీసుకొని వస్తున్నారు. ఎప్పుడూ టీవీలో చూడడం తప్ప డైరెక్ట్గా ఫస్ట్ టైం అనమాట చూస్తున్నాను. సరే, ఇంకా తిరుపతి దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు జపాలి అయితే బయలుదేరదాం. ముందుగా అయితే మీకు దగ్గరలో ఉన్న ఫ్రీ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ నుంచి మనం డిపోకి వెళ్ళే బస్సు అయితే ఎక్కాలి. అవి కూడా ఫ్రీగా ఉంటాయి. ఏదో ఒక డిపోకి వెళ్ళే బస్సుని ఎక్కండి. డిపో దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మీకు టెంపుల్స్కి వెళ్ళే బస్సులని అడగండి, చెప్తారు. జపాలితో పాటు వేణుగోపాల స్వామి టెంపుల్, ఆకాశగంగా ఇలాగా 6 ప్లేసులు అయితే తిరగొచ్చు. టికెట్ కూడా కేవలం 120 రూపాయలు మాత్రమే. కానీ ఇప్పుడు కేవలం 30 రూపాయల టికెట్ తీసుకుని జపాలి ఒకటే వెళ్తున్నాను. ఫస్ట్ ప్లేస్ జపాలి అవడం వల్ల మనం అయితే చాలా బే అయితే వచ్చాం అనమాట. ఇంకా ఎంట్రీ అయితే ఎలా ఉంటుంది, జపాలి హనుమాన్ మందిరం అని. పదండి లోపలికి వెళ్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో తెలియదు కానీ చాలా పెద్ద చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇదే చెట్ల మీద విచిత్రమైన జంతువులు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుంటే అలా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కార్స్ అయినా బైక్స్ అయినా సరే ఇక్కడ దాకా ఎలా అయితే ఉందన్నమాట. ఇంకా జనాభా కూడా అలా రావడం వల్ల ఇక్కడ కూడా రోడ్డు వేద్దాం అని చూస్తున్నారు. మనమైతే ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. నేనైతే జపాలి రావడం ఇదే ఫస్ట్ టైం. నాకైతే జపాలి చాలా బాగా నచ్చింది. నాకే కాదు, ఎవరికైనా సరే నచ్చాల్సిందే. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లు, చల్లటి గాలి, పక్షుల శబ్దాలు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మీరు కూడా తిరుపతి వస్తే ఖచ్చితంగా జపాలి అయితే విజిట్ చేయండి. ఇంకా మనమైతే ముందుగా వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ఇంకా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని బయటకైతే వస్తాం. ఖచ్చితంగా జపాలి టెంపుల్ మీరు వినే ఉంటారు. ఎందుకు అంత ఫేమస్ అంటే హనుమంతుడు ఇక్కడే జన్మించాడని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయి. అలాగే ఇక్కడ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వీలైతే మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో కలిసి రండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.